హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము యూపీఎస్సీ ఆర్ట్ అండ్ కల్చర్ సిరీస్లో భాగంగా గుప్తా ఆర్కిటెక్చర్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాము. గుప్తా ఏజ్ని గోల్డెన్ ఏజ్ అని అంటామన్నమాట. సో గోల్డెన్ పీరియడ్ అంటే అది నాట్ జస్ట్ ఫర్ వాళ్ళ కల్చరల్ డెవలప్మెంట్ కానీ కాదు, మిగతా చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. అయితే దాంట్లో ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే వాళ్ళ ఆర్కిటెక్చర్కి వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ పరంగా మనం దాన్ని గోల్డెన్ ఏజ్ అని అంటాము. అసలు అలా ఎందుకు అంటాము? గుప్తా ఆర్కిటెక్చర్ లేదా గుప్తా టైంలో కల్చరల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతూ వచ్చింది అన్నది మనము ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ యాంగిల్లో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఓన్లీ స్పెసిఫిక్గా ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా మీరు వీడియోస్ ఏదైనా క్లాసెస్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఆర్ట్ అండ్ కల్చర్ వీడియోస్ నేను చెప్పినవి నా పేరు శృతి, నేను చెప్పిన వీడియోసే మీకు ఓన్లీ 999 రూపీస్కి మాత్రమే ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపున మీకు వస్తాయి. అండ్ ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 3 మంత్స్ ఉంటుందన్నమాట. ఫర్ జస్ట్ 999 రూపీస్ ఎంటైర్ ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డిస్కస్ చేయడం జరిగింది. బికాజ్ ఆర్ట్ అండ్ కల్చర్ మనకి ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా వస్తుంది కాబట్టి. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో ఈరోజు మనము గుప్తా ఆర్కిటెక్చర్కి సంబంధించి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, గుప్తా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనకి 330 to 550 CE వరకు గుప్తాస్ రూల్ చేయడం జరిగింది. యాజ్ అ మేజర్ ఇండిపెండెంట్ కింగ్డమ్ గుప్తాస్ రూల్ చేశారనమాట. సో కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు ఎవరి కింద ఫ్యూడేటరీస్గా అలా లేరు కదా. సో కాబట్టి వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ అనేది ఆర్ట్లో కానీ ఆర్కిటెక్చర్లో కానీ మనకి బయట చాలా బాగా కనపడుతుందన్నమాట. సో కాబట్టి ఆ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీళ్ళ టైంలో ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అన్న పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. గుప్తా ఆర్కిటెక్చర్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ స్ట్రాంగ్ రిలీజియస్ కన్విక్షన్స్ డ్యూరింగ్ ద టైమ్. ఆ టైంలో ఉన్న రిలీజియన్స్ని రిప్రజెంట్ చేసే విధంగా ఆర్కిటెక్చర్ అనేది ఉంది. అంటే మనం గుప్తా టైం ఒకసారి మనం గమనించినట్టయితే ఆ టైంకి బుద్ధిజం చాలా స్ట్రాంగ్గా ఉండింది, యాజ్ వెల్ యాజ్ హిందూయిజం కూడా అప్పుడు బాగా డెవలప్ అవుతూ ఉన్న టైం అనమాట. సో బుద్ధిజము హిందూయిజము రెండు ఎలిమెంట్స్ యొక్క ప్రభావాన్ని మనము వాళ్ళ టైం నాటి ఆర్ట్ మీద ఆర్కిటెక్చర్ మీద మనం చూడొచ్చు. అది ఎలా ఉంది అన్నది చూద్దాం. ఓకే, దీన్ని మనము గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటాము. ఇట్ ఈస్ టిపికల్లీ రెఫర్డ్ యాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ ఇన్ ద 4th century AD. 4th century AD అంటే మనకి ఇదే కదా 330 to 550 ఆ టైంలో వస్తుంది. సో దాన్ని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అని మనం అంటాము. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే మన గుప్తా మొనార్క్స్, ఓల్డర్ గుప్తా మొనార్క్స్ వచ్చేసి బుద్ధిస్ట్స్. అంటే ఫస్ట్ ఇనీషియల్ గుప్తా రూలర్స్ వచ్చేసి బుద్ధిజంని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. సో దే ప్రిజర్వ్డ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చరల్ ట్రెడిషన్స్. తర్వాత మళ్ళీ లేటర్ గుప్తాస్ వచ్చేసరికి టెంపుల్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అయింది. బికాస్ దేవర్ హిందూస్. మనం ఇందాక అదే చూసినట్టు బుద్ధిజం హిందూయిజం. సో ఈ రిలీజియన్ అన్నది ఆ సొసైటీలో ఎలా మారుతూ వచ్చింది అనేది మనకి వీళ్ళ దాంట్లో వచ్చిన చేంజెస్ని బట్టి ఆ ఎవల్యూషన్ని బట్టి కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఓల్డ్ గుప్తా మొనార్క్స్ వచ్చేసి బుద్ధిజంని ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఫస్ట్ అంతా మనము బుద్ధిజం రిలేటెడ్ అంతా చూస్తామన్నమాట. ఆ తర్వాత లేటర్ గుప్తాస్ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు హిందూయిజంకి కన్వర్ట్ అయ్యారు కాబట్టి వి సీ ద ఎవల్యూషన్ ఆఫ్ ద టెంపుల్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గుప్తా పీరియడ్. అండ్ ఇక్కడ ఒక రిమార్కబుల్ పాయింట్ ఏంటి గుప్తా పీరియడ్లో అని అంటే అసలు టెంపుల్స్ గుళ్ళు అన్నవి కట్టడము అన్నది మొదలైండేది ఎవరి టైంలో అంటే గుప్తా టైంలో అని చెప్తామన్నమాట. ఓకేనా, అంటే కేవ్స్ని గుళ్ళగా మార్చడము అలా అని కాకుండా ఇండివిజువల్గా టెంపుల్ కన్స్ట్రక్షన్ అంటే గుడిగా ఇది కట్టాలి అని కట్టడం మొదలైండేది మాత్రం గుప్తా పీరియడ్లో అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. సో మళ్ళీ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. అవన్నీ ఏంటి అన్నది కూడా ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాము. కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనము గుప్తా ఆర్కిటెక్చర్లో వి స్టడీ ఏమేమి చదువుతాము గుప్తా ఆర్కిటెక్చర్ కింద అంటే ఫస్ట్ మనం కేవ్స్ గురించి చదువుతాము. ఆ తర్వాత మనం ఏం చదువుతాము అంటే స్తూపాస్ గురించి చదువుతాము. తర్వాత స్కల్ప్చర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గుప్తా ఎలా ఉండింది అని. ఆ తర్వాత టెంపుల్స్ గురించి చూస్తామన్నమాట.
సో ఇక్కడ వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తూ వద్దాము. ఫస్ట్ అయితే కేవ్స్ గురించి చూద్దాం. గుప్తా పీరియడ్లో కేవ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండింది అని అంటే మామూలుగా కేవ్ వాల్స్ మీద మురాల్ పెయింటింగ్స్ ఉండేవి. వీళ్ళ టైం నాటి ఫేమస్ కేవ్స్ ఏవి అని అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అజంతా కేవ్స్ అండ్ ఎల్లోరా కేవ్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గుప్తా పీరియడ్ అని చెప్పచ్చు అనమాట. అంటే ఇవి రకరకాల డైనాసిటీస్లో ఉన్నాయి. అలాగే గుప్తా టైంలో కూడా అజంతా కేవ్స్లో, ఎల్లోరా కేవ్స్లో కొన్ని ఇంపార్టెంట్ కేవ్స్ అండ్ కేవ్ కార్వింగ్స్ ఉన్నాయన్నమాట. అజంతా కేవ్స్ ఎక్కడున్నాయి? ఔరంగాబాద్, మహారాష్ట్ర. ఇవి టోటల్ 29 కేవ్స్ అనమాట. వీటిల్లో 25 వచ్చేసి విహారాస్, 4 వచ్చేసి చైత్యాస్. విహారాస్ అంటే ఏంటి? డ్వెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ ద బుద్ధిస్ట్ మాంగ్స్ అంటాం కదా. చైత్యాస్ ఏంటి అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్ అనమాట. సో ఈ 25 విహారాస్, 4 చైత్యాస్తో కలిసిన 29 కేవ్స్ అజంతా కేవ్స్ అంటాము. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గుప్తా. ఎందుకంటే ఇవి 200 BC నుంచి 650 వరకు ఉన్నాయి. అంటే ఈ గ్యాప్లో మనకి గుప్తాస్ కూడా ఉన్నారు కదా. సో గుప్తా ప్యాట్రనేజ్లో కూడా అజంతా కేవ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ అజంతా కేవ్స్ వర్ ఫేమస్ ఫర్ ఫ్రెస్కోస్ అంటే మనకి మామూలుగా పెయింటింగ్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయన్నమాట. ఒకటి మామూలుగా మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్న 3 టైప్సే, పెయింటింగ్స్ అన్న 3 టైప్సే. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే 3 టైప్స్ ఏమంటాము? నగరా స్టైల్, ద్రవిడా స్టైల్, వెసరా స్టైల్ అంటాం. నగర అంటే నార్త్ ఇండియన్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా కట్టిన అయోధ్యధామ్ టెంపుల్ ఉంది కదా, బాలక్రామ్ లేదా రామ్లల్లా టెంపుల్ అంటున్నాం అయోధ్యలో, అది నగరా స్టైల్లో కట్టారు అని చెప్పుకున్నాం. తర్వాత ద్రవిడియన్ స్టైల్ అంటే మనం సౌత్ ఇండియాలో చూసే టెంపుల్స్ అన్నీ కూడా ద్రవిడియన్ స్టైల్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంచి టెంపుల్ తీసుకున్న, తిరువన్నామలై, తిరుమల ఏదైనా తీసుకోండి, ఇవంతా కూడా ద్రవిడియన్ స్టైల్లో కట్టినటువంటి టెంపుల్స్. అంటే ఇవి సౌత్ ఇండియన్ టెంపుల్స్. వెసరా స్టైల్ అంటే ఏంటి అంటే ఈ రెండిటి యొక్క మిక్స్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నగరా స్టైల్ అండ్ ద్రవిడ యొక్క హైబ్రిడ్ మోడల్, రెండిటి యొక్క మిక్స్డ్ మోడల్ లాగా ఉంటుందన్నమాట ఈ వెసరా స్టైల్ అంటే. అలాగే పెయింటింగ్స్ కూడా 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్స్నేమో మురాల్స్ అంటాము, రెండో దాన్నేమో మినియేచర్ పెయింటింగ్స్ అంటాము, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్రెస్కోస్ అంటామన్నమాట. ఓకే, మురాల్స్, మినియేచర్స్ అండ్ ఫ్రెస్కోస్ అని. మురాల్స్ అంటే ఏంటి అనంటే ఈ కేవ్ వాల్స్ మీద, ఇక్కడ ఉంది కదా మనం మురాల్ పెయింటింగ్స్ అన్నాం. అంటే ఏంటి అనంటే ఈ కేవ్స్ మీద, గుహల యొక్క గోడల మీద, వాటి మీద పెయింట్ చేసి ఉంటారు కదా, వాటిని మురాల్స్ అంటారు. అంటే రాక్ మీద వేసే పెయింటింగ్స్ని సింపుల్గా చెప్పాలంటే మురాల్స్ అంటాం. మరి మినియేచర్ పెయింటింగ్స్ అంటే ఏంటి అనంటే పేపర్ మీద లేకపోతే క్లాత్ మీద అలా పెయింట్ చేస్తారు కదా, వాటిని మినియేచర్ పెయింటింగ్స్ అంటారు. మరి ఫ్రెస్కోస్ అంటే ఏంటి అంటే ఫ్రెస్కోస్ ఆర్ నథింగ్ బట్ మురాల్సే. అంటే ఇవి కూడా గోడల మీద వేసేవే. కాకపోతే మురాల్స్కి ఫ్రెస్కోస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఫ్రెస్కోస్ మురాల్స్ కన్నా ఎక్కువ కాలం ఉంటాయి. ఎందుకలా అనంటే మురాల్స్ ఎరోడ్ అయిపోయేదానికి అవకాశం ఉంది. కానీ ఫ్రెస్కోస్ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు డైరెక్ట్గా రాక్ మీద కాకుండా ఫస్ట్ ఆ రాక్ మీద ఏం చేసేవాళ్ళు అంటే లైమ్ స్టోన్ ఉంటుంది కదా, సున్నపు రాయి, దాని యొక్క ప్లాస్టర్ని ఇట్లా ఒక పూత పూస్తారనమాట. పూసిన తర్వాత దాని మీద పెయింటింగ్ వేస్తే అది ఎక్కువ కాలం దానికే స్టిక్ ఆన్ అయి ఉండేలాగా, అంటే లైక్ పోకుండా అనమాట, దెబ్బ తినకుండా ఉంటుంది అని. సో అలా లైమ్ స్టోన్ ప్లాస్టర్ మీద వేసిన పెయింటింగ్స్ని, రాక్ పెయింటింగ్స్ని ఫ్రెస్కోస్ అంటారు. జస్ట్ ఊరికే అలా వేసేస్తే బేర్ రాక్ మీద వేస్తే దాన్ని మురాల్స్ అంటారు. అండ్ మినియేచర్స్ యాజ్ ఐ సెడ్, అది క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ అలా వేసిన వాటిని మినియేచర్స్ అని అంటారనమాట. సో ఇలా అజంతా కేవ్స్ అనేవి మామూలుగా మురాల్స్ ఉంటాయి, కానీ ఫ్రెస్కోస్కి కూడా ఇది చాలా ఫేమస్. అండ్ ఇవి చాలా హైలీ న్యాచురల్గా ఉంటాయన్నమాట. అంటే ఆ పెయింటింగ్స్ యొక్క ఫీచర్స్ని మనం చూసినట్టయితే చాలా న్యాచురల్ డెపిక్షన్ అనేది కనపడుతుందన్నమాట. వాటి ఫీలింగ్స్, అవి చెప్పాలనుకుంటున్నది, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లాంటివి చాలా న్యాచురల్గా మనం చూడొచ్చు. ఓకే, అండ్ దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అజంతా వీటిని చూసి ఇన్స్పైర్ అయిన ఒక స్కూల్ ఆఫ్ ఆర్టే మనము అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని కూడా అంటామన్నమాట. ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్నే మనము లైవ్ ఆర్ట్ అని అంటామన్నమాట. లైవ్ ఆర్ట్ అని అంటున్నాము అంటే ఏంటంటే అక్కడ మనకు ఒక సినిమా మనం చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, అంటే ఒక స్టోరీని అక్కడ వాళ్ళు పెయింట్ చేయడం కానీ చెక్కడం కానీ మనం చూస్తే అంత నెరేటివ్ ఆర్ట్ అనమాట అది. అంటే చాలా లైవ్లో మనం అక్కడ చూస్తున్నామా అన్నంత అందంగా చెక్కుతారనమాట. సో అట్లా అజంతా కేవ్స్లో ఉన్నటువంటి ఫ్రెస్కోస్, మురాల్స్ అవన్నీ చాలా హైలీ న్యాచురల్గా ఉంటాయన్నమాట. అండ్ తర్వాత న్యాచురల్ కలర్స్ వర్ యూజ్డ్ ఫ్రమ్ లోకల్ ప్లాంట్స్ అండ్ మినరల్స్.
లోకల్గా దొరికే ప్లాంట్స్ నుంచి మినరల్స్ నుంచి తయారు చేసుకున్న కలర్స్నే వాళ్ళు ఆ పెయింటింగ్స్లోకి యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇట్లాంటివి మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు ఏంటంటే అజంతా కేవ్స్లో వాట్ వీ అబ్జర్వ్ ఇన్ ద పెయింటింగ్స్ ఈజ్ యాబ్సెన్స్ ఆఫ్ బ్లూ కలర్ ఇన్ ద పెయింటింగ్స్. మనకి బ్లూ కలర్ ఎక్కడ కనపడదనమాట ఈ పెయింటింగ్స్లో, బికాజ్ అది లోకల్గా అవైలబుల్ ఉండే కలర్ కాదు. ఈ బ్లూ కలర్ అనేది మనకి లోకల్గా దొరికే ప్లాంట్స్ వల్ల కానీ మినరల్స్ వల్ల కానీ వచ్చే కలర్ కాదనమాట. సో కాబట్టి వీ అబ్జర్వ్ ద absence of blue color in the paintings of Ajanta caves. ఓకే, సో ఇది. అండ్ ఇట్లాంటిదే మనము నెక్స్ట్ ఇంకొక కేవ్స్, అజంతా అనగానే మనకు వెంటనే ఒక ట్విన్ లాగా దానికి గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఎల్లోరా కేవ్స్ అనమాట. ఈ ఎల్లోరా కేవ్స్ వచ్చేసి టోటల్ 34 కేవ్స్. ఇవి అజంతాకి నియర్ బైయే ఉంటాయి. అయితే ఎల్లోరాకి అజంతాకి డిఫరెన్స్ ఏంటి అని అంటే అజంతా కేవ్స్ ఆర్ డామినేటెడ్ బై బుద్ధిజం. ఈ అజంతా అనే దాని యొక్క థీమ్ మొత్తము బుద్ధిజం చుట్టూనే ఉంటుంది. టోటల్ బుద్ధిస్ట్ కేవ్స్ అనమాట ఇవి. ఓకే, కానీ వెరాజ్ ఎల్లోరా విషయానికి వచ్చినట్టయితే ఇది సెక్యులర్ అని చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో బ్రాహ్మణికలు ఉన్నాయి, బుద్ధిస్ట్ ఉన్నాయి, జైన్ ఉన్నాయి. చూడండి, టోటల్ 34 కేవ్స్ ఉంటాయి. 17 వర్ ఆఫ్ బ్రాహ్మణికల్ కేవ్స్ అంటే హిందూయిజం రిలేటెడ్, 12 వర్ ఆఫ్ బుద్ధిస్ట్ కేవ్స్ అండ్ 5 వచ్చేసి జైన్ కేవ్స్ అనమాట. సో టోటల్ 34 కేవ్స్ ఉన్నాయి. అండ్ వీటిని ఎవరు బిల్డ్ చేశారు అని అంటే ఒకరని కాదు, విదర్భాకి చెందిన వాళ్ళు, కర్ణాటక, తమిళనాడు, ఇట్లా రకరకాల రీజియన్స్కి చెందిన గిల్డ్స్ అంటే ఏంటి, శ్రేణీస్ అంటాం కదా, గ్రూప్స్ అనమాట. సో ఇట్లా రకరకాల ఆర్కిటెక్ట్ గిల్డ్స్ నుంచి విదర్భ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు రకరకాలుగా వచ్చి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది అజంతా కన్నా కొత్తది. అంటే లైక్ వీటిల్లో ఓల్డెస్ట్ ఏది అంటే అజంతాయే మనకి, అజంతాలో ఎల్లోరాలో. ఓకే, సో ఇది ఎల్లోరా అనమాట. అండ్ ఈ ఎల్లోరాలో మనకి ఫేమస్ కేవ్ ఏది అని అంటే కైలాష్ కేవ్ అని అంటామన్నమాట. సో అది ఇక్కడ మనం ఒకసారి కింద పిక్చర్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. తర్వాత థర్డ్ వన్ ఏంటి అంటే బాగ్ కేవ్స్. ఈ బాగ్ కేవ్స్ వెరీ సిమిలర్ టు అజంతా కేవ్స్. అండ్ దీంట్లో మొత్తం 9 కేవ్స్ ఉంటాయి. ఇవి బాగ్ రివర్కి దగ్గరలో, బాగ్ రివర్ దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని బాగ్ కేవ్స్ అని అంటామన్నమాట. సో అజంతా కేవ్స్, బాగ్ కేవ్స్ ఇవి రెండు కూడా గుప్తా పీరియడ్కి చెందినవే. ఎల్లోరా, అజంతా ఇవన్నీ కూడా గుప్తా పీరియడ్కి సంబంధించిన కేవ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ జూనాగఢ్ కేవ్స్ వచ్చేసి గుజరాత్ దగ్గర ఉన్నాయి. ఇవి 3 కేవ్స్, ఇవి కూడా గుప్తా టైం పీరియడ్కి చెందినవే. తర్వాత పాండవ్లేని కేవ్స్ వర్ నియర్ నాసిక్, మహారాష్ట్ర. 24 కేవ్స్ ఉంటాయన్నమాట ఇవి. ఈ పాండవ్లేని కేవ్స్ ఏంటి అని అంటే హీనయాన అండ్ మహాయాన బుద్ధిజం రెండిటి యొక్క ఫీచర్స్ని మనం ఇందులో చూడొచ్చు. హీనయాన బుద్ధిజంలో మామూలుగా ఏంటి, సింబల్స్ని వీళ్ళు పూజిస్తారు కదా. మహాయాన బుద్ధిజం అయితే బుద్ధ యాజ్ ఎ గాడ్ కొలుస్తారు. హీనయానలో బుద్ధ యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా. అంటే ఇక్కడ హీనయాన వాళ్ళు ఏంటి, బుద్ధుడు కేవలం ఒక గురువు అని మాత్రమే అంటారు. మహాయాన వాళ్ళు ఏంటి, బుద్ధుడు దేవుడు అన్నట్టు పూజిస్తారనమాట. సో ఈ 2 సెక్ట్స్ యొక్క రిలేటెడ్ స్కల్ప్చర్స్ని మనం ఇక్కడ పాండవ్లేని కేవ్స్లో చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ పాండవ్లేని కేవ్స్ అప్పట్లో ఏర్పాటైన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా ఫేమస్ అనమాట. తర్వాత ఉదయగిరి కేవ్స్ అంటే మామూలుగా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఉదయగిరి, కందగిరి కేవ్స్ అని చెప్పి మనకి భువనేశ్వర్ దగ్గర ఒడిస్సాలో ఉన్నాయన్నమాట. కానీ గుప్తా టైంలో ఉదయగిరి కేవ్స్ ఆర్ నియర్ విదిషా, మధ్యప్రదేశ్ దగ్గర విదిషాలో ఉదయగిరి కేవ్స్ అని ఉన్నాయి. ఇవి చంద్రగుప్త 2 టైంకి సంబంధించినవి అనమాట, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వరాహ అవతారం అంటాం కదా, వరాహ అవతారము. సో విష్ణూస్ బోర్ ఈజ్ అ రినౌండ్ స్కల్ప్చర్ ఇన్ ఉదయగిరి కేవ్స్ అనమాట. సో ఈ విష్ణూస్ బోర్ అనేది ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇవ్వచ్చు. ఓకే, సుల్తాన్గంజ్ బుద్ధ కానీ విష్ణూస్ బోర్ ఇట్లాంటివి ఎవరి టైంకి సంబంధించినవి, మ్యాచ్ విత్ ద డైనాసిటీ అని అడిగితే గుప్తా టైం పీరియడ్కి సంబంధించినవి, చంద్రగుప్త 2 టైం అనమాట ఈ ఉదయగిరి కేవ్స్ ఇన్ విదిషా, మధ్యప్రదేశ్. ఓకే, సో ఇవి మనకి గుప్తా టైం పీరియడ్కి సంబంధించిన కేవ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇక్కడ హియర్ యూ కెన్ సీ ఇవి వచ్చేసి అజంతా కేవ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పెద్ద మౌంటైన్ కదా ఇది, కొండని తొలిచి వాళ్ళు కేవ్స్గా మార్చడం జరిగిందనమాట. ఇవి అజంతా కేవ్స్. అండ్ హియర్ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఫ్రెస్కో డ్రాయింగ్ ఆఫ్ అజంతా. అనగానే మనకి గుర్తొచ్చేది ఇదే ఫ్రెస్కో అనమాట. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం దీన్ని.
సో అజంతా కేవ్లో ఉన్నటువంటి ఫ్రెస్కో ఇక్కడ మనం చూసినట్టయితే చాలా క్లియర్గా మనకి వాటి యొక్క ఆ వంపులు కానివ్వండి, ఆ మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఇట్లాంటివన్నీ ఇంకా కూడా ప్రిజర్వ్ అవ్వబడింది అని అంటే చాలా బ్యూటిఫుల్గా డ్రా చేశారు కదా వాళ్ళు. అండ్ హియర్ యూ కెన్ సీ ఈవెన్ ద కలర్స్ ఆల్సో, వాళ్ళు చాలా న్యాచురల్ కలర్స్ యూజ్ చేశారు అని అన్నాము. అండ్ ఇట్లాంటి కలర్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది అజంతాలో ఉన్నటువంటి ఒక ఫ్రెస్కో పెయింటింగ్ అనమాట. అండ్ హియర్ ఆర్ ద బాగ్ కేవ్స్ అని చెప్పాం కదా, వెరీ సిమిలర్ టు అజంతా ఉంటాయి అని చెప్పి. సో అవి బాగ్ కేవ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లోరా కైలాష్ టెంపుల్. ఈ ఎల్లోరా కైలాష్ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఒకసారి మనం ఇది చూసినట్లయితే చూడండి, ఇది మొత్తం ఒక టెంపుల్. హియర్ ఇస్ ద టెంపుల్. అండ్ ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, మామూలుగా మనము గుళ్ళు ఎవరైనా సరే కింద నుండి పైకి కట్టుకుంటూ వెళ్తారు కదా, బట్ హియర్ ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ వాస్ బిల్డ్ ఫ్రమ్ టాప్ టు డౌన్. ఐ మీన్ టాప్ డౌన్ అప్రోచ్లో కట్టారనమాట. అంటే ఒక కొండని మామూలుగా మనం మలుస్తూ, ఒక రాయిని మనం మలుస్తూ ఒక శిల్పంలాగా చెక్కుతాం కదా, కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఒక కొండలో అవసరం లేని పాటనంతా తీసేస్తూ ఇట్లా ఒక రూపం తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే పై నుండి చెక్కుకుంటూ కింది దాకా రావడం జరిగింది. సో ఇది టాప్ డౌన్ అప్రోచ్లో కట్టినటువంటి టెంపుల్, ఎల్లోరా కైలాష్ టెంపుల్. ఓకే, సో ఇది కైలాష్ టెంపుల్ అనేది ఎక్కడ అంటే ఎల్లోరా అన్నది మనకు వెంటనే గుర్తురావాలి. కైలాసనాథ్ టెంపుల్ వేరు, కైలాస్ టెంపుల్ వేరు. కైలాస్ టెంపుల్ అంటే ఎల్లోరా. ఓకే, ఎల్లోరా కేవ్స్లో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇవి ఎల్లోరా కేవ్స్, అండ్ వీటిలోనే మనకు ఆ కైలాస్ టెంపుల్ అనేది కనపడుతుంది. అండ్ హియర్ పాండవ్లేని కేవ్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, హీనయాన బుద్ధిజం మహాయాన బుద్ధిజం రెండిటికి నిలయమైండేది పాండవ్లేని కేవ్స్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ కొంచెం ఇట్లా ఏదైనా ఒక చిన్న ఫ్యాక్ట్ లాగా చేంజ్ చేసినట్టు, ఇక్కడ ఓన్లీ మహాయాన బుద్ధిజంవే ఉంటాయి లేదా ఓన్లీ హీనయాన బుద్ధిజంవే మనం చూడొచ్చు స్కల్ప్చర్స్ అని అడగచ్చు. సో ఆన్సర్ ఏంటి, రెండు, హీనయాన అండ్ మహాయాన రెండు ఉంటాయన్నమాట ఇందులో. ఓకేనా, సో ఇది పాండవ్లేని కేవ్స్. నెక్స్ట్ దీంతో మనం కేవ్ ఆర్కిటెక్చర్ చూసాం. ఇప్పుడు స్తూపాస్ చూద్దాం. స్తూపాస్ అంటే మనం గుప్తా టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క స్తూప అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్తూప ఏంటి అని అంటే ఇది ధమేక స్తూప. చాలా బ్యూటిఫుల్ స్తూప అండ్ ఇది ఎంత పెద్దగా ఉంది కదా, ఇది ధమేక్ స్తూప అని అంటే. ఈ ధమేక్ స్తూప యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి తెలుసు ఏంటి, సిద్ధార్థ గౌతమ ఆయన వెళ్ళిపోయి తపస్సు చేసిన తర్వాత ఆయనకి బోధి వృక్షం కింద నిర్వాణ వచ్చింది అని చెప్పి చెప్తారు కదా. సో నిర్వాణ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ సెర్మాన్, ఓకే, ధమైక స్తూప ఇక్కడ మనకు ఫస్ట్ సెర్మాన్ సారనాథ్లో ఇచ్చాడు అని చెప్తాం మనం. సో అది ఎక్కడ అంటే ఈ ధమైక స్తూప ఉన్న చోటే అని అంటారనమాట. ఓకేనా, సో హిస్ ఫస్ట్ సెర్మాన్ వాజ్ గివెన్ అట్ సారనాథ్ నియర్ ధమైక స్తూప. అక్కడ అంటే ఆయన నిర్వాణ అటైన్ చేసిన తర్వాత, నిర్వాణ అటైన్ చేశాడు కాబట్టి ఆయనని బుద్ధ అని అంటాం కదా. అప్పటి నుండి ఆయనను బుద్ధ అనని, అండ్ ఆయన ఆయనను ఫాలో అయ్యే వాళ్ళనందరినీ, ఫాలోవర్స్ అందరినీ బుద్ధిస్ట్స్ అని, అండ్ ఆ రిలీజియన్కి బుద్ధిజం అని ఒక పేరు వచ్చింది కదా. సో ఆ నిర్వాణ వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ సెర్మాన్ అంటే మొదటి ఉపన్యాసం, స్పీచ్ లాగా అంటాం కదా. సో అది తన 5 మంది శిష్యులకు ఇచ్చాడనమాట. ఆ 5 మంది శిష్యుల్లో 5 మంది శిష్యులకు ఒక లీడర్ ఉంటాడు, ఆయన పేరు కౌండిన్య. ఆ కౌండిన్య అనే లీడర్గా ఉన్నటువంటి 5 మంది తన ప్రధాన శిష్యులకి ఇచ్చిన ఫస్ట్ సెర్మాన్ ఎక్కడ అంటే సారనాథ్లో. ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ అంటే ఈ ధమేక స్తూప ఉన్న చోట అనమాట. ఓకేనా, సో ఈ ధమేక స్తూప వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ ప్లేస్ ఫర్ బుద్ధిస్ట్స్. ఓకేనా, అండ్ అక్కడే ఆ ఫస్ట్ సెర్మాన్లో భాగంగానే అసలు 8 ఫోల్డెడ్ పాత్ అంటారు కదా, అష్టాంగిక మార్గ అని చెప్పి, ఒకరు నిర్వాణ అచీవ్ చేయాలి అని అంటే ఏం ఫాలో అవ్వాలి అంటే అష్టాంగిక మార్గ అని చెప్పి 8 ప్రిన్సిపల్స్ చెప్తాడు బుద్ధుడు. సో ఆ 8 ప్రిన్సిపల్స్ అష్టాంగిక మార్గాన్ని ఫాలో అవుతే నిర్వాణాన్ని అచీవ్ చేయొచ్చు అని చెప్పి తన ఫస్ట్ సెర్మాన్ని డెలివర్ చేసిన ప్లేసే ఈ ధమేక స్తూప, అదే ఇది. ఓకే, సో ఇట్ వాజ్ ఆల్సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గుప్తాస్ అనమాట. Dhamek Stupa at Sarnath. After Nirvana, Buddha is said to have given his first sermon to his first 5 students led by Kaundinya about 8-folded path at Dhameka Stupa. So, it is Stupas kinda important point. And next, let us move on to the sculptures. Sculpture విషయానికి వస్తే
వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హ్యూమన్ ఫిగర్ వాజ్ టేకెన్ యాజ్ ద ఇమేజ్ ఈజ్ ద పైవోట్ ఆఫ్ ద గుప్తా స్కల్ప్చర్. అంటే అప్పటి వరకు బుద్ధుడిని కొలవడము అంటే ఒక లోటస్ను లేకపోతే అతని పాదాలను ఇలా, లేదా ఒక చక్ర, ధర్మచక్ర అంటాం కదా, సో దాన్ని అలా కొలిచేవాళ్ళు. కానీ బుద్ధుడిని ఒక హ్యూమన్ ఫిగర్ లాగా, ఒక మనిషిలాగా చూపించడము అన్నది స్టార్ట్ అయ్యేది గుప్తా పీరియడ్లో. పైవోట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం చెప్పచ్చు. అండ్ అలా చూపించడంలో కూడా చాలా స్మూత్ అండ్ షైనింగ్ టెక్స్చర్ ఆఫ్ బుద్ధాని మనం చూడొచ్చు. అండ్ ఆ బుద్ధుడికి ఎలాబరేట్ డ్రేపరీస్ అండ్ జ్యువెలరీ, అంటే మంచి క్లాతింగ్ ఉంటుంది. డ్రేపరీ అంటే ఏదైతే చుట్టుకున్నాడో అది చాలా ఎలాబరేట్గా, చాలా నీట్గా, బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ డీటైలింగ్ చాలా బాగుంటుంది. అండ్ జ్యువెలరీ కూడా వేసుకొని ఉన్నట్టు బుద్ధుడిని చూపించడము అన్నది గుప్తా స్కల్ప్చర్లో మనం చూడొచ్చు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ మనము గుప్తా స్కల్ప్చర్ అనగానే మనకి గుర్తు రావాల్సినవి 3 పాయింట్లు. ఫస్ట్ది ఏంటి అని అంటే మధురా బుద్ధ గుర్తు రావాలి. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి సారనాథ్ బుద్ధ గుర్తు రావాలి. థర్డ్ వచ్చేసి సుల్తాన్గంజ్ బుద్ధ థర్డ్ది వెరీ ఇంపార్టెంట్. ఓకే, మధురా బుద్ధ అంటే ఎట్లుంటాడు అని అంటే, మధురా అనగానే మధురా స్కూల్ ఆఫ్ బుద్ధ ఎలా ఉంటాడు అంటే రెడ్ శాండ్ స్టోన్తో చేయబడి ఉంటాడు. ఓకే, రెడ్ శాండ్ స్టోన్, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి ఇక్కడ 3 స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ ఉంటాయి, గాంధార, మధుర, అమరావతి అని. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ డిఫరెన్స్ ఇంపార్టెంట్ది. ఇవన్నీ మళ్ళీ మనం డిఫరెన్సెస్ ఆల్రెడీ చెప్పుకున్నాము. బట్ ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ ఏంటి మూడింటికి అని అంటే, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వచ్చేసి గ్రే శాండ్ స్టోన్తో చేయబడిన బుద్ధుల్ని మనం చూస్తాం. ఓకే, గ్రే కలర్ శాండ్ స్టోన్తో. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వచ్చేసి రెడ్ కలర్ శాండ్ స్టోన్తో చేయబడిన బుద్ధుల్ని చూస్తాం. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ ఎంటైర్లీ మేడప్ ఆఫ్ బుద్ధ ఈజ్ ఎంటైర్లీ మేడప్ ఆఫ్ వైట్ మార్బుల్. ఓకే, ఫస్ట్ గాంధార వచ్చేసి గ్రే కలర్ శాండ్ స్టోన్, మధుర వచ్చేసి రెడ్ కలర్ శాండ్ స్టోన్, అమరావతి వచ్చేసి వైట్ మార్బుల్తో చేయబడిన బుద్ధాన్ని మనం చూస్తామన్నమాట. సో ద మ్యాగ్నిఫిషియంట్ రెడ్ శాండ్ స్టోన్ ఇమేజ్ ఆఫ్ ద బుద్ధ ఫ్రమ్ మధుర ఈజ్ అ మోస్ట్ రిమార్కబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గుప్తా వర్క్మ్యాన్షిప్. ఇట్ డేట్స్ బ్యాక్ టు 5th century AD. మనం అదే కదా చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ సారనాథ్ బుద్ధాకి వస్తే, నాట్ ఓన్లీ సారనాథ్ ఇంట్రడ్యూసెస్ నాట్ ఓన్లీ డెలికసీ అండ్ రిఫైన్మెంట్ ఆఫ్ ద ఫామ్ but also relaxed attitude by bending the body in the case of standing figure slightly on its own axis. అంటే మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఎరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా నిలబడుకొని ఉన్న బుద్ధాన్ని చూస్తామన్నమాట. అదే సారనాథ్ దగ్గరకు వచ్చేసరికి రిలాక్స్డ్ యాటిట్యూడ్ ఆఫ్ బుద్ధాని మనం చూడొచ్చు, ఎందుకంటే స్లైట్గా ఇలా బెండ్ అయ్యి ఉంటాడనమాట బుద్ధ. హియర్ ఐ కెన్ షో యూ ద పిక్చర్స్ ఇక్కడ. అండ్ హియర్ ఇస్ ద థర్డ్ వన్, సుల్తాన్గంజ్ బుద్ధ, వెరీ ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సుల్తాన్గంజ్ బుద్ధ అనగానే ఎవరి టైంది అనేది మనకు అడుగుతారు, గుప్తా టైంది. ఇట్ ఈస్ ఎంటైర్లీ మేడప్ ఆఫ్ కాపర్. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటాం కదా, ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ని ఉపయోగించి మొత్తం కాపర్తో తయారు చేసినటువంటి బుద్ధ అనమాట సుల్తాన్గంజ్ బుద్ధ. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ముద్రతో ఉన్నాడు అని కూడా అడగచ్చు. అభయ ముద్రతో ఉంటాడు. అభయ ముద్ర అంటే ఐ విల్ ప్రొటెక్ట్ యూ అన్నట్టు. ఓకే, ఈ ముద్రాస్ ఆఫ్ బుద్ధిజం మీద కూడా మనము ఒక సపరేట్ వీడియోనే చేసుకున్నాము. మీరు ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్ కనుక తీసుకున్నట్టయితే చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు అవన్నీ. ఓకే, అభయ ముద్రతో ఉన్న బుద్ధాన్ని మనము సుల్తాన్గంజ్ బుద్ధాలో చూడొచ్చు అనమాట. వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి మనకి. అభయ ముద్ర అంటే ఏంటి, భూమి స్పర్శ ముద్ర అంటే ఏంటి, ఇట్లా అని చెప్పి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా చూడాలి మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇది సారనాథ్ బుద్ధాకి ఎగ్జాంపుల్ అనమాట. ఇది సారనాథ్ బుద్ధ స్కల్ప్చర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు గమనించినట్టయితే ఈ బుద్ధాని హ్యూమన్ ఫామ్లో బుద్ధ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడండి కొంచెం రిలాక్స్డ్ యాటిట్యూడ్ అనేది కనపడుతుంది, స్లైట్గా ఇలా బెండ్ అయినట్టు, మోకాలు ఇలా ఉంచినట్టు అలా ఉంది కదా. సో సారనాథ్ బుద్ధకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు అనమాట. అండ్ హియర్ ఈజ్ ద భూమి స్పర్శ ముద్ర, ఇలా కిందికి చూపిస్తున్నట్టు కదా. సో ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇది స్కల్ప్చర్ ఆఫ్ బుద్ధ అంటే. అండ్ నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద
టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డ్యూరింగ్ ద గుప్తాస్. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎందుకు అని అంటే బిగినింగ్ ఆఫ్ ద టెంపుల్ ఆర్కిటెక్చర్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ద గుప్తా పీరియడ్. అసలు వీళ్ళ టైంలోనే స్టార్ట్ అయింది. అండ్ ఆ ఎవల్యూషన్ మనం చూసినట్టయితే 5 స్టేజెస్లో జరిగిందనమాట టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నది. ఆ ఎవల్యూషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ షో యూ విత్ పిక్చర్స్. ఇక్కడ ఫస్ట్ ఒక టెంపుల్ చూస్తాము, కంకళీదేవి టెంపుల్ అని. ఇది తిగవ అనే ప్లేస్లో ఉంది కంకళీదేవి టెంపుల్. ఇక్కడ మనము ఈ కంకళీదేవి టెంపుల్ని ఒకసారి మనం చూసినట్టయితే టెంపుల్ చూడండి, చాలా చిన్న టెంపుల్ కదా, అండ్ ఇది స్క్వేర్ షేప్డ్గా ఉంది టెంపుల్ కదా. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండింది అంటే స్క్వేర్ టెంపుల్స్ ఉంటాయి అండ్ ఫ్లాట్ రూఫ్. హియర్ యూ కెన్ సీ ద ఫ్లాట్ రూఫ్. ఇక్కడ పైన ఏం ఉండదు, రూఫ్ ఫ్లాట్గా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ పిల్లర్స్ కూడా చాలా షాలోగా ఉంటాయి అండ్ ఓన్లీ సింగిల్ ఎంట్రన్స్. ఇక్కడ ఇప్పుడు ఇది మనకి శాంక్టమ్ అంటే గర్భగుడి అంటాం కదా, శాంక్టోరం. సో దీనికి ఎంట్రన్స్ సింగిల్ ఎంట్రన్సే ఉంటుంది, ఇలా వెళ్తాం అంతే కదా. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ గుప్తాస్ అనమాట. గుప్తాస్ టైంలో ఫస్ట్ టెంపుల్స్ అనేవి ఇలా ఉండేవి, చాలా సింపుల్గా స్క్వేర్ టెంపుల్స్, ఫ్లాట్ రూఫ్, షాలో పిల్లర్స్, సింగిల్ ఎంట్రన్స్ టు శాంక్టోరం ఇలా ఉండింది. ఇవి 4 పాయింట్లు ఫస్ట్ స్టేజ్కి. ఎగ్జాంపుల్ వచ్చేసి కాంకళీదేవి టెంపుల్, టిగవా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టేజ్ చూద్దాం. ఇది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్కి సెకండ్ స్టేజ్కి మనకి స్క్వేర్ షేప్లో ఎలాంటి మార్పులు రాలేదు అండ్ ఫ్లాట్ రూఫ్లోనూ ఎలాంటి మార్పులు రాలేదు. కాకపోతే 2 మార్పులు వచ్చాయి. ఒకటి ఏంటి అని అంటే అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద టెంపుల్ ఉంది కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మామూలు ప్లాట్ఫామే, ఇక్కడ కిందనే గుడి కట్టేసేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ అంటే కొంచెం ఎత్తు మీదకి గుడిని కట్టారు. అండ్ ఇక్కడ ఒకసారి చూసినట్టయితే గుడి చుట్టూ కూడా మనకి ప్రదక్షిణ చేయడానికి ఒక స్పేస్ అనేది ఉంది కదా. సో అంబులేటరీ పాత్ అంటే ప్రదక్షిణ పథ అంటాం. సో దాన్ని వదలడం జరిగిందనమాట. సో ఇది సెకండ్ స్టేజ్లో వచ్చినటువంటి డెవలప్మెంట్. ఓకే, సో ఫస్ట్ 2 ఫీచర్స్ అలాగే ఉన్నాయి, స్క్వైర్ ఇంకా ఫ్లాట్ రూఫ్. దానికి అడిషనల్గా ఏం యాడ్ అయ్యాయి, అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ ఒకటి అండ్ ప్రదక్షిణ పథ అనేది యాడ్ అయింది. ఇది సెకండ్ స్టేజ్. అండ్ ఈ గుడి ఎక్కడ అంటే శివ టెంపుల్ అట్ భూమారా, శివుడి గుడి అనమాట. ఇది భూమారాలో ఉన్నటువంటి శివుడి టెంపుల్, ఇది సెకండ్ది. And here are the points. Addition of ambulatory path to the previous model and upraised platform. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే లడ్కన్ టెంపుల్, ఐహోల్, పార్వతీ టెంపుల్, నాచ్నా, కుతారా. సో ఇట్లాంటి టెంపుల్స్ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి ఎవరి టైంవి అని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా మనకి రావచ్చు. ఓకే, ఇవి ఇంపార్టెంట్వి. ఎన్ని గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళు చాలా కట్టించుంటారు, కానీ ఇవి నోటబుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. కాబట్టి మనం ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి, లడ్కన్ టెంపుల్, ఐహోల్ ఇట్లాంటివి. ఓకే, and here is the third stage and very famous temple of Guptas. మనం గుప్తాస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే టెంపుల్ ఇదే, దశావతార టెంపుల్ అట్ దేవ్గర్. ఈ దశావతార టెంపుల్ దేవ్గర్ది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే హియర్ ఇంకొక ఫీచర్ యాడ్ అయింది చూడండి, బట్ అన్ఫార్చునేట్లీ అదే దెబ్బతినింది కూడా. ఇక్కడ ఏంటంటే హియర్ మళ్ళీ కూడా మనము స్క్వేర్ షేప్నే చూస్తున్నాం ఇక్కడ కూడా కదా, స్క్వేర్ షేప్ టెంపులే. అండ్ కాకపోతే ఇక్కడ 2 చేంజెస్ జరిగాయి. ఒకటి ఏంటంటే అప్రైజ్డ్ ప్లాట్ఫాము ఉంది ఇక్కడ కూడా అండ్ అంబులేటరీ పాత్ ఉంది ఇక్కడ కూడా. కానీ చేంజ్ ఏం జరిగింది అని అంటే ఫ్లాట్ రూఫ్ కాదు, ఏముంది ఇక్కడ ఇలా చూసినట్టయితే మనము ఇలా ట్రయాంగిల్ లాగా వెళ్తూ ఇక్కడ ఒక శిఖరం లాగా పెట్టడం జరిగింది కదా. సో ఇక్కడ మనము ద్రవిడియన్ స్టైల్లో చూస్తాం కదా, ద్రవిడ స్టైల్లో శిఖరా ఉంటుంది, ఇట్లా ట్రయాంగిల్ లాగా ఇట్లా వెళ్తూ ఇక్కడ ఒక శిఖరా ఉంటుంది కదా. సో అలాంటి స్టైల్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. నగర ద్రవిడ మిక్స్డ్ లాగా ఉందన్నమాట ఇది. సో శిఖరా అనేది ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ దశావతార టెంపుల్ యొక్క రిమార్కబుల్ ఫీచర్ కింద మనం చెప్పచ్చు. ఓకే, సో స్క్వేర్ టెంపుల్, అప్రైజ్డ్ ప్లాట్ఫామ్, అంబులేటరీ పాత్ ఉంది. కానీ న్యూ ఫీచర్ ఏం యాడ్ అయింది అంటే శిఖరా వాజ్ ద న్యూ ఫీచర్. సో ఎగ్జాంపుల్ దశావతార టెంపుల్ దేవ్గర్ చాలా ఇంపార్టెంట్ టెంపుల్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుప్తా ఆర్కిటెక్చర్ అనమాట, టెంపుల్ ఆర్కిటెక్చర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 4th స్టేజ్ చూద్దాము. ఈ 4th స్టేజ్ ఏంటి, ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఈ టెంపుల్ కపోతేశ్వర టెంపుల్ అంటాం. ఓకే, ఈ కపోతేశ్వర టెంపుల్లో డిఫరెన్స్ ఏం కనపడుతుంది మనకి ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఇది స్క్వేర్ షేప్డ్ టెంపుల్ కాదు, ఇది రెక్టాంగులర్ షేప్డ్ టెంపుల్. ఒకటి రెక్టాంగిల్ షేప్లో ఉంది అండ్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ అయితే లేదు, కానీ అంబులేటరీ పాత్ అయితే ఉంది ఇక్కడ కదా, ప్రదక్షిణ పథ అంటాం.
అంబులేటరీ పాత్, గుడి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే శిఖరా లాగా లేదు కానీ రూఫ్ ఎలా ఉంది చూడండి, ఇట్లా వాల్టెడ్ రూఫ్ అంటాం దీన్ని. ఓకే, ఇట్లా ఉంది కదా, దీన్ని వాల్టెడ్ రూఫ్ అంటాం. సో ఇట్లాంటి ఒక రూఫ్ ఉన్నటువంటి టెంపుల్ కపోతేశ్వర టెంపుల్. ఇది ఎక్కడో కాదు, మన ఏపీలోనే చేజర్ల అంటాం కదా, చేజర్ల, కృష్ణా జిల్లా చేజర్లలో ఉందన్నమాట. యాక్చువల్గా ఇది చేజర్లలో ఒక చైత్య ఉండింది దీని ప్లేస్లో. ఆ చైత్యాన్ని డిమాలిష్ చేసి దాని ప్లేస్లో టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, చేజర్లలో చైత్యాన్ని డిమాలిష్ చేసి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి మనకి మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంది. ఆ మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఇక్కడ కపోతేశ్వర టెంపుల్ అనేది ఒక చైత్య ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని. అండ్ ఇక్కడ ఇంకొక నోటబుల్ ఫీచర్ ఏంటి అని అంటే, కపోతం అంటే యాక్చువల్గా ఒక పక్షి కదా, కపోతేశ్వర టెంపుల్ కదా ఇది. ఈ కపోతేశ్వర టెంపుల్ వాల్స్ మీద శిబి చక్రవర్తి అని చాలా ఫేమస్ ఒక స్టోరీ ఉంటుంది కదా, ఆ శిబి చక్రవర్తి యొక్క స్టోరీని ఈ టెంపుల్ వాల్స్ మీద చెక్కడం జరిగిందనమాట. సో చాలా వెరీ ఫేమస్ టెంపుల్ ఇది కపోతేశ్వర టెంపుల్. ఇది 4th స్టేజ్ ఆఫ్ ద గుప్తా టెంపుల్ ఎవల్యూషన్లో మనం 4th స్టేజ్లో దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు అనమాట. సో రెక్టాంగులర్ టెంపుల్ అండ్ బ్యారల్ వాల్టెడ్ రూఫ్ అనేది దీని యొక్క ఫీచర్స్. అండ్ లాస్ట్ ఎవల్యూషన్లో లాస్ట్ స్టేజ్ ఏంటి అని అంటే, ఇది సర్కులర్ టెంపుల్ విత్ షాలో రెక్టాంగులర్ ప్రొజెక్షన్స్ అండ్ 4 కార్డినల్ ఫేసెస్ ఉన్నటువంటి ఈ మణియార్ మఠ్ టెంపుల్ రాజ్గిర్లో ఉంది. ఇది 5th స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ గుప్తా ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్ కింద మనం చెప్తాము. సో ఇలా టోటల్ 5 స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ గుప్తా టెంపుల్ ఆర్కిటెక్చర్ని మనం చూస్తున్నాం అనమాట. ఫస్ట్ స్టేజ్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ స్టేజ్లో ఏం జరిగింది అని అంటే స్క్వేర్ టెంపుల్ విత్ ఫ్లాట్ రూఫ్. సెకండ్కి వచ్చేసరికి అప్రైజ్డ్ ప్లాట్ఫాము, తర్వాత అంబులేటరీ పాత్ యాడ్ అయింది. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి శిఖరా వాజ్ యాడెడ్ యాజ్ ఎ న్యూ ఫీచర్. అండ్ 4th స్టేజ్కి వచ్చేసరికి రెక్టాంగులర్ షేప్లోకి మారింది కానీ వాల్టెడ్ రూఫ్ వచ్చింది. అండ్ 5th స్టేజ్ వచ్చేసరికి సర్క్యులర్ టెంపుల్ అయిపోయింది. సో ఇలా ఇన్ని స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ తోటి టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నది గుప్తా పీరియడ్లో బిగిన్ అయ్యి అండ్ ఇలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో వీళ్ళ టైంలో ఆల్మోస్ట్ వీళ్ళు 200 years రూల్ చేశారు కాబట్టి దే లెఫ్ట్ ఎ రిమార్కబుల్ ఇంప్రింట్ ఆన్ అవర్ కల్చర్ అని చెప్పచ్చు అనమాట. తర్వాత ఫ్యూచర్లో కట్టబోయే టెంపుల్స్కి అన్నిటికీ వీళ్ళు ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్గా నిలబడడం జరిగింది. అండ్ గుప్తా యొక్క ఫీచర్స్ని మనము తర్వాత టెంపుల్స్లో కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇలాంటి కేవ్ ఆర్కిటెక్చర్ కంట్రిబ్యూషన్కి కానివ్వండి, తర్వాత దమేక స్తూపా కానీ, తర్వాత సుల్తాన్గంజ్ బుద్ధ విషయంలో స్కల్ప్చర్, అండ్ అది మనం మెటలర్జీకి ఒక ఎగ్జాంపుల్ లాగా కూడా చెప్పచ్చు అనమాట. బికాస్ ఇట్ వాస్ మేడ్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ కాపర్, లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ని ఉపయోగించి మొత్తం కాపర్ తోటి తయారు చేసినటువంటి బుద్ధ కదా అది. సో అది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఇంత కంట్రిబ్యూట్ చేశారు కాబట్టే మనము గుప్తా పీరియడ్ని గోల్డెన్ పీరియడ్ అని చెప్పి అంటాము. ఓకే, సో ఇది గుప్తాకి సంబంధించి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన క్లాస్ అనమాట. అండ్ ఇలాంటివి మీకు ఆర్ట్ అండ్ కల్చర్లో మనం ఇంకా డీటెయిల్డ్గా ఇంకా మొత్తం ఆర్ట్ అండ్ కల్చర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ దట్ దెన్ యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 999, 3 months వ్యాలిడిటీ తోటి మీరు ఆ కోర్స్ని తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, న్యూ బ్యాచెస్. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 3,000 rupees per month. యాక్చువల్గా ఫీ వచ్చేసి 60,000 అనమాట. బట్ మీరు అట్ ఎ టైం పే చేయకుండా పర్ మంత్ 3,000 లాగా పే చేసుకోవచ్చు. అండ్ కానీ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ 15th February వరకు మాత్రమే వ్యాలిడ్. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది వైజాగ్ బ్రాంచ్లో కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీనికి ఫీజు కూడా 60,000, బట్ యూ కెన్ పే పర్ మంత్ బేసిస్ లాగా 5,000 లాగా పే చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని ఆఫర్ కూడా మీకు 15th February వరకు మాత్రమే వ్యాలిడ్. So if you have any doubts regarding all these courses, you can contact this number or else you can visit the website ldxclasses.com. Okay, that's it for today friends. Thanks for listening. All the best. Bye.